శనార్థులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలము కొడకంచి గ్రామానికి వచ్చిన నేను ఈడ ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉన్నది. అది ఇప్పటిది కాదు చంద్రవ, చాలా పాతది. అంటే అసలు ఆ గుడి ఎట్లున్నది, ఏం కథ, ఏ దేవుని గుడి, ఏమడిది అని అరుచుకొని పోదామంట నచ్చిన. వచ్చేసరికి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది. మంచి పెద్ద యాప చెట్టు, పెద్ద రాగి చెట్టు రెండు కలిసి ఉన్నాయి. మొత్తం చెట్టు మీద అన్ని రామచిలుకలే ఉన్నాయి. అన్న ఈ లోపల ఏం దేవుని గుడి అన్న? ఆంజనేయ స్వామి, చాలా పురాతనమైనది. అదేవిధంగా లింగం ఉంటుంది, శివుని గుడి, పెద్ద లింగం. చాలా ఎండ్ల సంది మేము చూస్తూ ఉన్నాం. మంచి ఏదనుకుంటే అది ఇక్కడ అవుతుంది. నందికి ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది నందీశ్వరుడు. అన్న ఈ ఊరేనా? మాది ఈ ఊరే. మేము చిన్నగా ఉన్నప్పటి సంది ఈ చెట్టు ఇంతే ఉంది, ఇంకా పెరుగుతుంది. మేము ఇప్పుడు 40-50 ఉంటాం, అయినా ఇంతే ఉంది చెట్టు, చాలా పెద్దగా ఉంటుంది. అన్న మామూలుగా ఈ రామచిలుకలు ఉన్నాయండి ఇక్కడ ఎప్పటికి వస్తూనే ఉంటాయి. చల్లగా వాతావరణం ఉంటుంది, చెరువు ఉన్న దగ్గర. ఇక్కడ వాతావరణం మంచిగా ఉంటుంది కాబట్టి రామచిలుకలు ఇంకా వేరే పక్షులు వచ్చి చెట్టు మీద ఆలుతుంటాయి. లోపలికి రాగానే మొదలు యాప చెట్టు, చిన్న పెద్ద యాప చెట్టు కాదమ్మ. చూడండి మొద్దే ఎంత పెద్దగా ఉన్నది. 4 చంద్రవల్లు అవుతారు ఒక యాప చెట్టులా, అంత పెద్దగా ఉన్నది. 4 అవుతారు, 5 అవుతారు. మస్తు పెద్ద యాప చెట్టు. యాప చెట్టు కిందనే చూస్తే ఆయన అన్నాడు కదా, పెద్ద లింగం ఉంటుందమ్మా, ఎప్పటిదో వెనకటిది ఇది మా ఊళ్ళే అన్నాడు. అట్లనే పెద్ద లింగము స్వామి. మామూలుగా అయితే లింగంకి మొక్కాలనంటేనంట నెత్తి పెట్టి మొక్కాలంటారు. మొక్కి చూస్తా నేను ఇట్లా, ఎందుకంటే బయటనే ఉన్నది కాబట్టి. గుళ్ళల్లో లోపల ఉంటే అయితే మొక్కనియరు, కానీ ఇట్లయితే మొక్కుకోవచ్చు మంచిగా. లింగం ఉన్నది. ఇట్లా బయట లింగం ఉంటే ఎవరన్నా వచ్చి స్వామికి ఇంత అభిషేకం చేసుకోవాలనుకున్నా, నీళ్ళు పోయాలనుకున్న, పాలు పోయాలనుకున్న మంచిగా పోసుకోవచ్చు. ఇట్లకెంచి షురు చేసి లోపలికి తిరుగుతుంటే వెనకటి గుళ్ళల్లా కిటికీలు ఉండేటివి. అగో బయటకేంచి గాలి రానికి ఇట్లా మంచిగా కిటికీలు ఉండేటివి. ఇగో ఇట్లా గూళ్ళు ఉంటాయి. ఈ చిన్న చిన్న గూళ్ళల్లో ఏం లేదు, దీపాలకి ఇట్లా పెడతారు. బుజ్జు గూడు ఉన్నది చూడండి, మొత్తం అంతా ఆడొకటి ఉన్నది. ఇగో ఈడికేంచి షురువు రాగి చెట్టు 1, 2, 3, 4, 5 ఆడికేంచి ఒక చిన్న 8 ఇప్పటిది కాదు రామచంద్ర. ఇక ఇదంతా రాగి చెట్టే, ఇదంతా మొద్దే, రాగి చెట్టు మొద్దు. ఇది ఆడికేంచి మొదలుపెట్టి ఈడి దాకా మొత్తం రాగి చెట్టు మొదలే ఉన్నది. పెద్ద రాగి చెట్టు. ఇది ఎన్నేళ్ళకు ఉన్నదో ఏమో. అరే ఆ అన్నట్టు ఇగో ఇటు పక్కకు పెద్ద నంది. మంచిగా స్వామిని చూడండి ఎంత మంచిగా ఉన్నది నంది. ఇది వెనకటికి చేసి పెట్టినటువంటి నంది అనుకుంటా. ఈడనే చేసి పెట్టిండ్రు. ఇది అక్కడిక్కడ నుండి తీసుకొచ్చి పెట్టింది కాదు, ఈ జాగకు సరిపోయేటంత మందం చేపించి పెట్టినట్టున్నారు. ఇవతలకి వస్తే ఆంజనేయ స్వామి ఉన్నాడు లోపల, హనుమంతుడు. దండం పెట్టుకోండి మంచిగా. ఇప్పుడు మనం గుడి బయటనే ఉన్నాం. ఏదైతే మనం గుడికి రావాలనుకున్నామో కొడకంచి గుడికి, ఆ కొడకంచి గుడి బయటనే రాగి చెట్టు, వేప చెట్టు కింద ఆంజనేయ స్వామి, అట్లనే శివుడు, నంది ఉన్నారు. నందికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడైనా శివునికి ఎదురుగానే కూర్చునేటటువంటి వరంని తెచ్చుకున్నాడంట నందీశ్వరుడు. ఎందుకంటే ఆయన చేసిన పనికి, ఆయన చాకిరికి, ఆయనకున్న భక్తికి అంతా కలిపి నంది వాళ్ళని ఆయన అడిగిండంట, నాకు కొడుకు ఇట్లా ఉడితే శివునికి సమానమైన జాగల కూర్చునేటటువంటి కొడుకు ఉంటే బాగా అని మొక్కుకున్నాడంట. అందుకనే నంది శివునికి ఎదురుగా కూర్చొని మొదలు నంది ఏమంటారు, నంది అనుమతి అయితేనే శివుని దర్శనానికి పోవాల్సి వస్తుంది కాబట్టి మొదలు నందే ఉంటాడు గుడి ముందట.
నంది అనుమతి అయినాకనే శివుని చూస్తారు. శివుని చూడాలంటే కూడా నంది కొమ్ములకించి చూస్తే మంచిది అంటారు. అందుకని ఇదిగో నంది కొమ్ములు ఇవి. ఇది మొదలైతే బయట ఉన్న హనుమంతుని గుడి, కానీ చెట్టు మాత్రం ఏకదమ్ము ఉన్నది. ఇటు యాప చెట్టు అట్లనే ఉన్నది, అటు రాగి చెట్టు అట్లనే ఉన్నది. చాలా పెద్ద రాగి చెట్టు, ఇంత పెద్ద రాగి చెట్టు ఈ మధ్య కాలంలో ఎవరు చూసి ఉండరు. అంత రాగి చెట్టును చూసినాక హనుమంతుడికి దర్శనం చేసుకొని బయటకు వస్తే ముందట పెద్ద గుడికి సంబంధించి గోపురం అంటారు కదా, ఆ గోపురం అది. అటు చూడండి పైకి గోపురం. ఇప్పుడు ఆ గోపురం ఉన్న గుడిలోకి పోవాలి మనం. నడువండి పోదామండి. ఇట్లా ఉండు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామి ఉంటాడు, శివుని గుడిలో శివుడే ఉంటాడు. కానీ ఆంజనేయుని కాడ ముందట శివుడు నంది ఉండు చాలా తక్కువ. అట్లా కూడా తక్కువ ఉన్నటువంటి గుడి ఏంటంటే ఇది అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆంజనేయ స్వామి అంట శివుని ప్రతిరూపమును అంటారు. ఎందుకంటే రామాయణంలో రాముని పక్కకి శివుడు ఉన్నాడు, ఆయన్నే ఆంజనేయ స్వామి అని ఇట్లా ఊళ్ళలో భాగవతం చెప్పేటప్పుడు చెప్తుంటారు కదా. అట్లనే ఎరక నాకు ఇట్లా ఆ స్వామిని చూసినాం కదా, దండం పెట్టుకున్నాం కదా. ఇగో ఇప్పుడు ఈ గుళ్ళకు పోదాం పండి. ఆ గోపురంకి దండం పెట్టుకొని నడవండి ఇక నా వెనకాల. మంచిగా అనిపిస్తున్నది. పాత గుడి కదా, చల్లగా ఉన్నది, నిమ్మలంగా ఉన్నది. అవి అట్లా మళ్ళీ గోడల మీదకి ఎక్కడికి అటు ఏమన్నా ఇప్పుడు అలంకారాలు చేస్తుంటారు కదా, అట్లా చేసేటప్పుడు ఏంటంటే ఇవన్నీ పెట్టుకుంటారు. మా ఊళ్ళో ఇట్లా రామ మందిర్ ఉంటుండే. రామ మందిర్లు ఏంటంటే ఎవరన్నా యాత్రికులు ఇట్లా వస్తారు కదా, బాటసార్లు వెనకటికంటే బాటసారు అందుము నడుచుకుంటే ఎటైనా పోతున్నా లేకుంటే ఎక్కడికైనా వచ్చి గుడికాడ పండుకోవాలన్నా, ఎవరింట్లోనన్నా మంచాయ చెడాయ గుడికాడ నిద్ర చేయాలనన్నా, ఇగో ఇట్లా గుళ్ళకి రాగానే ఇట్లా జాగుంటుండే. వచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి నిద్ర చేసుడు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా ఊళ్ళల్లో. పట్టణంలోకి ఇట్లా ఉంటాయి అనుకోండి, కాకపోతే ఊళ్ళల్లో అయితే ఇట్లాంటి సౌలత్ ఉంటుంది. మంచిగా సత్రం లెక్క వచ్చి ఇంత ఊడ్చుకొని చాపేసుకొని నిద్ర చేసేసి పొద్దుగా ఎవరు లేవకముందే ఎవరి ముఖాలు చూడకుండా వెళ్ళిపోతారు. ఇక మనం గుళ్ళకి పోదాం పని. వస్తుంటే ఈ అక్క కలిసింది. బాగున్నావమ్మా? బాగున్నానండి. ఏ ఊరల్లమ్మా మీరు? మేము మా అమ్మగారు ఇదే మా కొడకంచే మాది. కొడకంచి మీ అమ్మగారు? మా అత్తగారు బేగంపేట, సికింద్రాబాద్ బేగంపేట. హైదరాబాద్కి ఇచ్చినారమ్మ, నేను బాగానే దూరం ఉన్నది. అవును, అక్కడనే మా స్వామి నా కల్లోకి వచ్చిండు, దర్శించుకోవాలని వాళ్ళు వచ్చినా నేను. ఓ ఏమైనా చిన్నప్పటి నుండి ఇదే ఊరు? మాది ఇదే ఊరు. అమ్మగారు అంటే ఇదే ఊరు. చిన్నప్పుడు ఈ గుళ్ళ కాడ ఆడిన గుర్తులు అవన్నీ ఉన్నాయి. అవి చాలా ఉన్నాయి. అసలు లోపలికి వచ్చేటప్పుడు చీకటిగా ఉండేది, భలే చాలా బాగుండేది. అప్పుడు చిన్నగా ఉండేది, అక్కడ పూలు అవన్నీ ఏరుకునే వాళ్ళం, బాగుండేది. ఇప్పుడు పైనుంచి వెళ్తున్నాం, బాగా అనిపించేది జాతర రోజు అయితే, చాలా బాగుండేది. జాతరకి వస్తావా అమ్మ మరి? ఇప్పుడు ఇప్పటికన్నా ఇట్లా వస్తాం. పిల్లలు ఎంతమంది? నాకు 2 అమ్మాయిలు. 2 బిడ్డలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి? పెద్ద అమ్మాయిది అయిపోయింది, చిన్న అమ్మాయి ఉంది. చిన్న బిడ్డది ఇంకా పెళ్ళి కాదు మరి, మొక్కుకోకపోయినా? అందుకే నాకు ఆదినారాయణ స్వామి కల్లోకి వచ్చిండు. పెళ్ళి చేయమంటున్నాడా ఏం బిడ్డకు? మంచిగా మొక్కుకోనికి వచ్చిందంట. ఈ అక్కోళ్ళు బేగంపేటలో ఉంటారంట, అత్తగారు బేగంపేట అంట. స్వామి కళ్ళు వచ్చిండు, మొక్కిపోదామా అంటే వచ్చింది. నీ పేరేంది అక్క? కృష్ణవేణి. ఓయమ్మ బిడ్డని తీసుకొని వచ్చినావు గుడికి? అవమ్మా. ఎక్కడ ఏంటిది మీరు అంత తాతల కాడికి ఇదే ఊరు? మా తాతల కాడికి వెళ్ళి ఇదే ఊరమ్మ. ఎన్నేళ్ళకి చూస్తున్నావు నా గుడి? నేను చిన్న ఉన్నప్పుడు సార్ చూస్తున్నా.
మీ ఆయనకి ఇట్లా ఏమైనా చెప్తుండే మా నాయన ఏం చెప్తుండమ్మా అప్పటోళ్ళకి ఏం తెలియదు ఇప్పటోళ్ళకి తెలిసిన తెలుస్తుంది. ఏదో దేవుని కాడికి వస్తుండ్రి, దండం పెట్టుకుంటుర్రి, పంతులు ఇంత అన్నం ప్రసారం పెడితే తీసుకుంటుర్రి పోతుర్రి. మీరు చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతనే గంతే ఇంత ప్రసాదం పెడుతుండ్రి. ఇంత పాత గుడి ఉన్నది మీ ఊళ్ళో ఎవరికి ఎరకనే లేదే? ఎవరికి ఎరుకుంటది మేడం? మా ఊరోళ్ళు దొరలు ఉన్నారు. మా దొరలు ఎవరికి చెప్పనియరు మా దొరలు ఎవరికి చెప్పనియరు. ఎవరికి ఇవ్వద్దు కూడా, దేవుని దగ్గరికి ఎవరిని రావద్దు కూడా అంటారు. ఓ ఏమన్నా గట్లుంటదా? అట్లనే ఉంటది మా ఊళ్ళో. ఏమన్నా మొక్కుకుంటే అవుతుండొచ్చు. అయితే మావి తప్పనిసరి అవుతుంది. ఆదినారాయణ స్వామి అంటే లోకమాతడు దేవుడు. నువ్వేం పని చేస్తావే అన్న? నేను వ్యవసాయం చేస్తుంటే ఇప్పుడు ఏం లేదు, ఇంటికాడ బుక్కెడు తింటే ఇంటికాడ ఉంటా. మెల్లగా బిడ్డ వచ్చిందని గుడికి ఎంబడొచ్చిండు వెంకటయ్య అన్న. పోయేస్తాను అన్న, నేను ఇట్లా దర్శనం చేసుకుందామంటేనే వచ్చిన. మేము కూడా వస్తాం, స్వామిని చూసి దర్శనం చేసుకుందామని వచ్చిన నేను. పోదంపాండి లోపలికి. లోపలికి రాగానే అవ ఇటు షిడీలు కనబడుతున్నాయి. ఒక పరిటు చూస్తామండి. అసలు మందికి వస్తే చిడీలు ఉన్నాయి. ఓ ఏమనే మంచిగా గుండం ఉన్నదిడా. మొత్తం 4 దిక్కులలోకించి మెట్లున్నాయి. చిన్న పెద్దగా లేదమ్మా గుండము. ఇగో ఇటు ఇవతల మందికి వస్తే దేవునికి పూజ గిట్లా చేసిన ఏమన్నా చక్ర స్నానాలు అట్లాంటివి ఇట్లా చేస్తారు కదా, అవి చేసినప్పుడు మళ్ళీ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ పసుపు కుంకుమ గిట్లా పెట్టేసి తీసుకుపోయి గద్దె దీపం గిట్లా పెట్టుకోనికే ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి మెట్ల మీదకి కిందికి పోదామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఈ కింది మెట్టు వచ్చి కొంచెం పెద్దగా ఉన్నది. 16 17 18 మెట్లు ఉన్నట్టున్నాయి లోపల దాకా. లోపట్టుకున్న మెట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి. అయితే ఈ గుండంలో ఉన్న నీళ్ళు చాలా తాజాగా ఉన్నాయి. ఒకటి. రెండో ముచ్చట ఏంటంటే ముద్దుగా చిన్న చిన్న చేపలు కనబడుతున్నాయి. ఇలా ఇంత మంచిగా ఉన్న గుండము ఈ మధ్యకాలంలో మనం ఏడ చూసి ఉండము. ఇట్లా గుడి ముందట గుండం ఉన్న గుళ్ళే లేవు ఇప్పుడు. అంత గుడే అన్నట్టుగా ఉంటున్నది తప్ప గుడి ముందట గుండం అన్న ముచ్చటనే లేదు. గుడి జాగానే మొత్తం అంత ఉంటుంది. ఇక గుండె మేడ ఉంటుంది. ఇట్లా 4 దిక్కులకేంచి మంచిగా మెట్లుండి గుండముండి గుడి ముందట ఉండి స్వామికి ఎదురుగా ఉండు అనేది చాలా తక్కువ కనబడుతున్నది. కానీ గుండం కూడా చాలా అందంగా ఉన్నది, చాలా మంచిగా ఉన్నది. చూడండి ఒకసారి ఎంత మంచిగా చేపలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నాయి. చాలా బాగున్నది. యాదగిరిగుట్టను ఎమడాలను ఇట్లా పోతేనే గుండాలు, కానీ చిన్న చిన్న గుళ్ళ కాడ ఇట్లా గుండం చూసిన ఖాతనే లేదు. చూడండి ఇక్కడ ముద్దుగా అనిపిస్తున్నది గుండము. అది మెల్లి చూస్తే ఇట్లా స్తంభాలు చూస్తే ఇట్లా మంచిగా అనిపిస్తున్నది. దానికి మంచిగా ఎంత పెద్ద రాగి చెట్టు ఉన్నది చూడండి. అంటే ఏర్లు వచ్చి అది ముద్దుగా చెట్టు అయింది. చాలా అందంగా కనబడుతున్నది. పక్కకున్న అన్ని స్తంభాలు ఇది అంతా చూస్తుంటే ఎక్కడికి ఎప్పుడో కట్టిండ్రు అన్నట్టుగా ఉంది. అయితే నేను వచ్చేటప్పుడు మా వాళ్ళందరూ ఒక ముచ్చట చెప్పిర్రు. ఏంటంటే కొడకంచి గుడి ఇప్పటిది కాదే చంద్రవ 950 సంవత్సరాల కిందడిదా అంట అని చెప్పింది మా పద్మ. సరే నిజంగా 950 సంవత్సరాల కిందడిదా అంటే ఎట్లుంటుంది అనుకున్నా, కానీ ఇది నిజంగా చిన్న పాతది లేదు. ఇట్లా గుండం కాడికి వస్తే సాయంత్రం పూట వస్తే అయితే నిమ్మలంగా కూర్చొని చెప్పేసి ఆడుకొని చూసి మంచిగా నీళ్ళతోటి ముచ్చట్లు చెప్పుకొని పోవచ్చు. చేపలన్నీ పైకి వచ్చి తేలి ఆడుకుంటూనే మంచిగా అనిపిస్తున్నది ఇట్లా చూస్తుంటే. నడుగుండి ఇక ఇడికేంచి లేచి గుళ్ళకు పోదాముండి. గుండంలకేంచి బయటికి వస్తే పైకి ఓనికి మెట్లున్నాయి. దీన్ని ఉత్తర ద్వారం అంటారు. అయితే అటు దిక్కు ఉండే మెట్లు ఇప్పుడు కొత్తగా మెట్లు కట్టినరు. ఎందుకంటే అటు పాతకాలం నాటిది కాదా పోయినట్టున్నాయి. ఇటు కొత్తగా కట్టినరు. ఇది ఉత్తర ద్వారము. అటువంటికైతే తూర్పు ద్వారం అంటారు. మొదలు మనం ఇక్కడ గరుత్మంతుని గుడి ఉన్నది. ఆ గరుత్మంతునికి దండం పెట్టుకొని దాని వెనుక ఒక ముచ్చట ఉన్నది చెప్తా.
ఎంత మంచిగా ఉన్నాడు అమ్మ గరుత్మంతుడు. ముద్దుగా నమస్కారం పెట్టి స్వామికి నిలబడ్డట్టున్నాడు. స్వామి విగ్రహం కూడా మంచిగా ఉన్నది. గరుత్మంతుని విగ్రహము ఎందుకంటే ఆదినారాయణుడు అంటే విష్ణుమూర్తి కదా స్వామి. విష్ణుమూర్తి ముందట గరుత్మంతుడు ఎప్పుడు ఏమంటారు వస్తున్న మా స్వామి ఎక్కడికే అన్నట్టుగా రెడీగా ఉంటాడంట. అట్లా మనకు ఇప్పుడు ఇప్పుడు రేపు మనం ఇంటి ముందట కారు పెట్టుకొని రెడీగా ఉంటున్నాం కదా, అగో అట్లా స్వామికి ఎప్పుడు స్వామి వచ్చి ఎక్కుతాడా, ఎప్పుడు బయటికి తీసుకొని పోవాలన్న స్వామికి అన్నట్టుగా రెడీగా ఉన్నట్టున్నాడు. గరుత్మంతుని చూసినాక ఈ స్వామి వెనకాల ఒక రాయి ఉన్నది, ఆ రాయి గురించి చెప్తాను అడుగుండి. గరుత్మంతుని వెనకాల ధ్వజస్తంభం ఉన్నది, కిందికేంచి షురు చేసి మీద దాకా ఉన్నది. గరుత్మంతుని వెనకాల స్తంభము, ధ్వజస్తంభము. ఇగో ఈ పక్కకు ఇక్కడ ఒక రాయి ఉన్నది. మనం ఏదైతే కోరిక మంచిగా నిమ్మలంగా మనసులో మొక్కుకొని స్వామికి కోరుకుంటామో ఈ రాయి మీద 2 బొటన వేళ్ళు పెట్టి గట్టిగా దండం పెట్టుకొని మనసులో ఇట్లా పెట్టి మొక్కుకోవాలి. మన కోరిక తీరేది ఉన్నట్టు అయితే కనుక 3 నిమిషాల లోపట మన చేతులు మెల్లగా ఇట్లా కాదిలి బయటికి అవతలకు పోతుంటాయి. కోరిక తీరే కోరిక కాదనుకోండి, నా అసొంటి కోరికలు ఉంటాయి కదా 8 ఏళ్ళకే ఇచ్చిన తీరని కోరికలు, అసొంటి తీరని అయితే ఇట్లనే ఉంటుంది. అటు పోదు ఇటు పోదు ఒకటే జాగలు ఉంటుంది అనమాట. ఇదే కోరికల రాయి. ఈ రాయి మీద నాకు పాత కోరిక ఉన్నది అందరికీ ఎరకనే, 9 ఏళ్ళకి ఏంచి ఉన్నది నాకు ఆ కోరిక అయితే లేదు. మీకు అందరికీ ఎరకనే. ఆ కోరిక కాకుండా వేరే కోరిక కోరుకుందామని నేనే కోరికనే ఇడిచిపెట్టేసిన. ఈ చేపకి ఇంకొక మంచి కోరిక కోరుకుంటున్నా, అయితే ఇప్పుడు కోరుకునే కోరిక మాత్రం నెరవేర్చా. చేపకు కోరుకున్న కోరిక కూడా చాలా గట్టిది ఉన్నట్టున్నది. నా చేతులు ఇక్కడనే ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నా పరిస్థితి. పోయిన ప్రభుత్వానికి ఒక కోరిక కోరుకుంటే కాలేదు, ఈ ప్రభుత్వానికి అయితే పెట్టి మొక్కుకొని అయితే మొక్కుకున్నా. కొత్త ప్రభుత్వం కదా సుత్తముండి ఎంతవరకు అవుతుందో నడుండి ఇక మీది కోదాముండి. ఇక్కడ మొక్కుకొని యువతల మందుకు వస్తే ఇక్కడ ఒక పెద్ద రాగి చెట్టు ఉన్నది. మళ్ళా ఈ చెట్టుకు ఒక కథ ఉన్నది. ఈ గుడి కట్టేటప్పుడు అంట మెల్లగా చెట్టును పక్కకి చేరిపేసి జరంతా కొట్టేసి కట్టుకుందామంట నేను అనుకుంటే చెట్టును కొట్టనీయలేదంట స్వామి. ఆగో అట్లా మీదికి సాపుకున్నదా, ఆ 2వ మొద్దు పైకి పోయిన కాడ ఆడొక గీత గీసినట్టున్నది చూడండి. ఈ చెట్టు మీద ఒక సర్పం కనబడ్డదంట. ఈడ పంతుల కళ్ళకు వచ్చి చెప్పిందంట ఈడ చెట్టు మీద నేను ఉన్నాను స్వామి రూపము. ఒక కథ ఉంటుంది మనకు ఏంటంటే రాగి చెట్టులా నారాయణుడు సాక్షాత్ నారాయణుడే రాగి చెట్టు రూపంలో ఉంటాడు. 40 రోజులు రాగి చెట్టు చుట్టూ తిరిగితే నారాయణుని చుట్టూ తిరిగినట్టే అని దండం పెట్టుకోమంటారు కదా. అట్లా రాగి చెట్టును కొడుతుంటే కొట్టనీయకుండా స్వామి వద్దన్నాడంట. అందుకని ఈ చెట్టుని ఇట్లనే వచ్చారు. ఇది కూడా ఇప్పటి చెట్టు కాదు, చాలా పాత చెట్టు. చూడండి మొద్దే ఎంత రౌండ్గా ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉన్నది కదా, మంచిగా అనిపిస్తుంది. ఒకసారి చుట్టూ తిరగనికే ఇది రాగి చెట్టు చుట్టూ తిరగనికనే ఎంత టైం పడుతున్నదో చూడు. రాగి చెట్టు పొగడ చెట్టు అంట. ఈ పొద్దు రేపు మనం రాగి చెట్టు అంటే ఇంత రాగి చెట్టును చూస్తాం, కానీ ఇంత పెద్ద చెట్టును చూసుడు నేనైతే తోలుతా. ఎందుకంటే ఆడ కూడా హనుమాన్ల గుడిలో కూడా చాలా పెద్దగా ఉన్నది, మళ్ళీ ఈడ కూడా అంత పెద్దగా ఉన్నది. ఇక గుడిలో కోదం పాయింట్. ఇది ఉత్తర ద్వారం, పాత దిక్కు అన్నమాట. పాత గుడి మొదలు ఉత్తర ద్వారం దిక్కు నుండే ఉండేనంట. అటెనక ఈ మెట్లు ఇట్లా కట్టిండ్రు, అటు దిక్కు కూలిపోయిందంట మెట్లంతా. అప్పుడు మెల్లగా తూర్పు ద్వారం కట్టిండ్రు. ఇగో ఇటు బందుకేంచి ఉండేనంట మెట్లు సన్నగా. ఆదినారాయణ స్వామి గుడిలోకి వస్తున్నాం మనము. ఇదే ఆదినారాయణ స్వామి గుడి. కొడకంచి గ్రామము, జిన్నారం మండలం, సంగారెడ్డి జిల్లా. 1000 ఏళ్ల క్రితం అల్లాని వంశస్థుడైన అల్లాని రామోజీరావు గారు స్వామివారు కల్లోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాని వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి అల్లాని రామాజీరావు స్వామివారిని తలుచుకుని నిద్రించారు. కల్లోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షి నేనున్న స్థానానికి తీసుకెళ్తుందని తెలిపారు. మరుసటి రోజు ఆ గరుడ పక్షి వెంటనే అల్లాని వారసులు వెళ్ళారు. ఆ అడవిలో ఒక పుట్టలో స్వామివారి విగ్రహం కనిపించింది. అప్పుడు అల్లాని స్వామివారి వంశస్థులైన అన్నదమ్ములు మాకు కావాలి అంటే మాకు కావాలి అని అనుకున్నారు.
అప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చి ఎద్దుల బండికి మా ఎద్దులను కడదాం, అవి ఎక్కడికి పోతే అక్కడ స్వామివారిని అక్కడే ప్రతిష్ఠిద్దాం అనుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో అందరూ నిద్రించారు. మరుసటి రోజు లేచి చూడగా కొడకంచి ఊరి చివరి అడవిలో ఉన్న పెద్ద కొండపై స్వామివారు స్వయంభుగా వెలిశారు. అప్పుడు అల్లాని రామాజీరావు గారు ఆ గుట్టపైనే స్వామివారికి ఆలయం నిర్మించారు. అప్పుడు అల్లాని రామాజీరావు గారు ఆలోచించారు ఏ విధంగా స్వామివారికి పూజలు నిర్వహించాలని. కంచిలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో అదే మాదిరిగా కొడకంచిలో జరగాలని అనుకున్నారు. అప్పటి నుండి నేటి వరకు అదే విధంగా పూజలు నిర్వహిస్తున్నారు. కంచిలో ఏ విధంగా బంగారు వెండి బల్లిలు ఉంటాయో కొడకంచిలో కూడా బంగారు వెండి బల్లిలు ఉన్నాయి. అంటే బంగారు బల్లి వెండి బల్లి ఉన్నాయి అన్నమాట. మేము మాది సంగారెడ్డి కదా, మా సంగారెడ్డిలో చిన్నప్పుడు అంటుండ్రి కంచికి పోకపోయినా కొడకంచి కన్నా పోయి రావాలి మన మొక్కలకు జీవితంలో ఒకసారి అన్న అంటుండ్రి. అంటే కొడకంచి అంటే ఏడనో అనుకుంటుంటాం కానీ వీటి నేను మనకి ఎరకలేకపోయా. అప్పుడు ఇంత పేర్లు అవి ఇవి ఎవరికి తెలుస్తుండే, ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు ఆఫీసర్లు ఉద్యోగాలు చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి ఎరకైతుండే. ఇప్పుడు స్వామివారి గుళ్ళకు పోతున్నాం మనము. కొడకంచి ఆదినారాయణుని గుడి కంచిలో ఎట్లయితే పూజలు చేస్తారో అట్లనే చేస్తారంటే అట్లనే ఇక్కడ బంగారు వెండి బల్లులు ఉన్నాయంట. బల్లి అనగానే యాదకి వచ్చేది ఏంటంటే పూర్లకి ఎప్పుడైనా కుడి భుజం మీద బలి వాడితేనో ఎడమ భుజం మీద బలి వాడితేనో నెత్తి మీద బలి వాడితేనో గాండము అంటారు కదా, నెత్తి మీద బలి వాడితే ప్రాణగాండం అని, కుడి భుజం మీద వాడితే సుఖమని, ఎడమ భుజం మీద వాడితే నష్టమని, కొట్లాటలని గిసుంటి అన్నీ చాలా ఉంటాయి. అందుకని ఇట్లా ఎవరికైనా బలి పడ్డది అనుకోండి, వాళ్ళు పోయి ఆ బలిని ముట్టుకుంటే మంచి జరుగుతుంది, దోషం పోతుంది అంటారు కదా, అట్లాంటి బల్లులు కూడా ఉన్నాయంటే అవి గుట్లో చూస్తామండి. గుడిలోకి పోతున్నాం మనం. ఇదే కొడకంచి ఆదినారాయణ స్వామి గుడి. లోపలికి పోదాం పండి స్వామి దగ్గరికి. కంచిన పెరుమాళ స్వామి గుళ్ళ బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయి అంటారు కదా, ఇగో అట్లనే ఈడ కూడా ఇది బంగారు బల్లి, ఇది వెండి బల్లి. ఒకసారి ముట్టుకొని దండం పెట్టుకుందామండి. మీకు కూడా బంగారు బల్లిని వెండి బల్లిని అందరికి అద్దుతున్నా దండం పెట్టుకోండి మీరు ఇట్లా. లోపలికి వస్తే ఆదినారాయణ స్వామిని చూస్తే పక్కకి ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. ఆ అమ్మవార్లు ఎవరో కూడా తెలుసుకుందాము. స్వామి నమస్తే. స్వామి పక్కకున్న ఆదినారాయణ స్వామి పక్కకున్న ఇద్దరు అమ్మవార్లు పేర్లేంది? శ్రీదేవి భూదేవి. ఇప్పుడు మామూలుగా మూల విరాటు ఏమో వెనకలు ఉన్న స్వామి, ఈయననేమో ఉత్సవ విగ్రహం. ఇప్పుడు ఉత్సవాలకన్నిటికీ కూడా ఈ స్వామిని తీసుకొస్తారు బయటికి. ఇక మనకు ముందట ఉన్న చిన్నగా కనబడుతున్నటువంటి స్వామి ఉత్సవ విగ్రహము, వెనుకలు ఉన్నటువంటి స్వామి ఈ గుహలో ఆయననే ఆదినారాయణ స్వామి. శ్రీదేవి భూదేవి ఇద్దరు అమ్మవార్లను రెండు దిక్కులో కూర్చోబెట్టుకొని స్వామి కూర్చున్నాడు నిమ్మలంగా మంచిగా. స్వామిని చూసిండ్రు కదా, మంచిగా గట్టిగా దండం పెట్టుకోండి. ఎందుకంటే చాలాసార్లు మనము ఆడదాకా పోతాం కానీ స్వామిని చూసే అవకాశం అన్నిసార్లలో దొరకదు మనకు. మీ అందరికీ ఆదినారాయణ స్వామి, శ్రీదేవి మాత, భూదేవి మాత ఇద్దరు అమ్మవార్లని చూసేటటువంటి భాగ్యం కూడా కలిగింది కాబట్టి ఆ స్వామికి మంచిగా దండం పెట్టుకోండి. ఇక బయటికి పోదామండి. స్వామి దర్శనం చేసుకున్నాక బయటకు వస్తే దర్శనానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తమ్మి నీ పేరేంటి? వెంకటేష్. ఎక్కడ వాళ్ళు మీరు? ఇక్కడనే కొడకంచి, స్థానిక కొడకంచి. ఈ ఊరు? ఈ ఊరే. ఎట్లా అనిపిస్తుంది తమ్మి గుడికి వస్తే? తాతలు చెప్తునేవారు 1000 ఏళ్ళ కింద చరిత్ర ఇది గుడి. ఇక్కడ ఏమైతే మనం మొక్కుకుంటామో కంపల్సరీ కోరికలు తీర్చే దేవుడు కొడకంచి దేవుడు అని చెప్తా ఉంటారు.
అందుకే కంపల్సరీ శనివారం సోమవారం వారానికి 2 సార్లు అయితే మేము గుడికి వస్తూ ఉంటాము. మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అతి వైభవంగా. చుట్టుపక్కల జిల్లాలు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ కోరికలు తీర్చే దేవుడు కొడకంచి దేవుడు ఆదినారాయణ స్వామి అని చెప్పి చరిత్ర చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి వస్తూ ఉంటారు భక్తులు. 900 ఏళ్ళు 1000 సంవత్సరాల గుడి అంటారు కదా, ఇది అంత మళ్ళీ కొత్తగా ఉన్నది, అంత రంగులు బింగులు అంటే పాత గుడి లెక్క అనిపిస్తుంది. పాత గుడి అంటే ఇట్లనే ఒక భక్తునికి అంటే ఇండస్ట్రీ ఓనర్కి తనకి సంతానం కలగకపోతే మరి ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టిన ఆయన. మరి ఇక్కడ ఏదైతే ఆదినారాయణ స్వామిని ఆయన దర్శించుకుంటూ ఆయన కళల్లో పోయి ఆ గుడి నిర్మాణం ఇస్తే నీకు సంతానం కలిగిస్తాము, వారసుని ఇస్తామని చెప్తే ఇక్కడికి వచ్చి పురాతనమైన ఆలయాన్ని మంచిగా తీర్చిదిద్దిండు. తనకి వారసుడు కూడా పుట్టిండు. మరి అప్పటి నుండి గుడి మంచి చెడులు చూసుకుంటా ఉంటాడు ఆయన ఇప్పటికి. ఇప్పటికి ఈ పేరు తమ్మి? శ్రవణ్ కుమార్. ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావు తమ్మి గుళ్ళకి? మాది ఊరండి, 35 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 35 ఏళ్ళకి వస్తున్నావు. నువ్వు చిన్నప్పుడు చూసిన గుడికి ఇప్పటికి ఏమైనా తేడాలు ఉన్నాయా? చాలా తేడా ఉంది మేడం. ఎందుకంటే ఇక్కడ ఈ చెట్టు ప్రత్యేకత కూడా ఇందాక మీరు చెప్పారు కదా, ఈ గుడి నిర్మాణించేటప్పుడు కూడా చెట్టు కొట్టేద్దామని చెప్పి అనుకుని ఇంకా అంటే దీన్ని ఇంకా పెద్దగా తీర్చిదిద్దాలని సైడ్కి జరగాలనుకున్నారు. అక్కడ నాగదేవత వెలిసి కూడా అది కొట్టదు అని చెప్పేసి చెప్పడంతో చెట్టు ప్రత్యేకత ఉంది ఇక్కడ. నేను మేబీ 30 సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇక్కడ టెంపుల్. మీ అమ్మనాయన ఇట్లా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు? చిన్నప్పటి నుంచి. నువ్వు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఇట్లా? చిన్న ఉన్నప్పటి నుంచి ఆడుకునేటప్పుడు వస్తున్నాను, కాకపోతే అంతా అప్పుడు కొంచెం తెలియకున్నా కానీ తెలివి వచ్చినప్పటి నుంచి దీని ప్రత్యేకత బాగా తెలిసినాను. అంటే ఊళ్ళో పిల్లలు ఉంటారు కదా, మా ఊళ్ళో గుడికి ఇట్లా ఉంటుండే అట్లా ఉంటుండే చిన్నప్పుడు అనే ఆలోచన ఉంటుంది. మీ పేరు ఎంత? కృష్ణ. ఈ గుడి మేనేజ్మెంట్ చూసుకుంటాను. ఎట్లా అనిపిస్తుంది? మీ ఎంత పబ్లిక్ వస్తారు? మా ఇప్పుడు శుక్రవారం శనివారం ఆదివారం బాగానే వస్తారు. ఇప్పుడు కొద్దిగా సిటీలో అందరికీ తెలుస్తుంది, యూట్యూబ్లో ఆన్లో ఛానల్లో చూసి బాగా పబ్లిక్ ఇప్పుడు బాగానే వస్తారు. బాగానే వస్తారు. ఆ గుండంలో తాళాలు ఇట్లా ఏమని అప్పట్లో చేసేవాళ్ళంట స్వామివారికి ఇప్పుడు చక్ర స్నానం చేయిస్తారు అలా. ఇప్పుడైతే ఇక స్వామివారి చక్ర ఇప్పుడు దిగనిస్తారు మేడం. ఇప్పుడు వేరే వాటర్తో చేస్తాం చక్ర స్నానం స్వామివారు. ఇప్పుడు గుండంలో నీళ్ళ ఇప్పుడు స్నానం చేయట్లేదు మేడం. ఇప్పుడు ఓన్లీ కాళ్ళు కడుక్కుంటారు చూస్తారు. అప్పుడేమో దిగనిచ్చే వాళ్ళు కాదంట, ఇప్పుడేమో దిగనిస్తున్నాం. ఇప్పుడు దిగనిస్తున్నారు. ఎందుకంటే చాలా బాగున్నది తను గుండం, చాలా మంచిగా అనిపించింది గుండం మీద చూస్తే ఇట్లా. ఇప్పుడు పబ్లిక్ వచ్చిపోయే పబ్లిక్ ఏమేమి కోరికలు కోరుకుంటుండొచ్చు? అది కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు మేడం. కొంత సంతానం లేని వాళ్ళు చాలా మంది వస్తారు, మొక్కుకుంటారు. ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పారు కదా ఇండస్ట్రీ అతనికి అయితే అది క్లారిటీ మేడం. స్వామివారికి ఆయనకే కళలకు వెళ్ళి చెప్పినంట. చెప్పినాక గుడి ప్రారంభించినాక సంతానం వల్ల కొడుకులు పెట్టినాక ఇక గుడి స్టార్ట్ చేసింది మేడం. ఎవరికైనా కూడా మొక్కుకుంటే చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది, ఏంటంటే చెప్తే కోరిక నెరవేరదు అని అనుకుంటారు కదా. కానీ నేను ఎప్పుడు చెప్తానే ఉన్నా, అట్లా అయింది ఏందో. నీ పేరేంట? మాది కామారెడ్డి డిస్టిక్. మరి ఇక్కడికి వచ్చినావు? అయితే ఇక్కడ మా బిడ్డని ఇచ్చినాము. మొదలు ఇక్కడ దేవాలయం చూద్దామని వచ్చినాము. ఇక్కడ వచ్చినాము, చూసినాము. తుర్తి అనిపించింది ఇక్కడ. తుర్తి అనిపించి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఎట్లున్నా అంత భగవంతుడు ఉన్నాడులే ఇక్కడ ఇద్దాము అని అనుకున్నాము. ఇక్కడ ఇచ్చినాము. గత 6 సంవత్సరాల నుంచి మేము వచ్చినప్పుడు పోయినప్పుడు గుడికి వస్తున్నాం, పోతున్నాం. ఈ అన్నలో బిడ్డని ఊరికి ఇచ్చిర్రంట, వచ్చిపోయినప్పుడల్లా ఈ గుడికి వచ్చిపోతారంట. మంచిగా అనిపిస్తుంది గుడికి? బాగా అనిపిస్తుంది. నువ్వు ఎక్కడ తమ్మి? నా ఇక్కడనే అండి, ఈ ఊరండి. సొంత గ్రామం ఇక్కడనే. నా పేరు సంతోష్. సంతోషం. మేము మంగళవారం శనివారం కంపల్సరీ దర్శనానికి వస్తాం ఇక్కడ. మా ఈ దేవుని మహత్యం చాలా బాగుంటుంది. నాకు జరిగేది కూడా అట్లా. ఆయన వల్లనే నీకేం జరిగింది తమ్మి? నాకు రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. కానీ ఇప్పుడు ఇట్లున్నా అంటే ఆయన సెట్ అయిపోయి మంచిగా ఉంది. ఆయన మొక్కుకున్నా మంచిగా ఉన్నది. ఆయన వల్లనే నాకు ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం మంచిగా ఉంది. తమకి యాక్సిడెంట్ అయిన ఉండనంట, కానీ ఇప్పుడు మంచిగా ఉన్నా అంటున్నాడు. నీ పేరేంట? నా పేరు సంపత్ అండి. ఈ ఊరే. ఇద్దరు పిల్లలు? ఇద్దరు పిల్లలు. కొడుకులు అండి? మీ బిడ్డనా? బాబు. స్వామివారి అనుగ్రహమే. హాస్పిటల్ ఉండే, మా భార్యకి హాస్పిటల్ ప్రాబ్లం ఉండే. హాస్పిటల్ ఎక్కడ తిరిగినా తగ్గలేదు. ఇక్కడ కరెక్ట్ 1 మంత్ చేసుకుంటే బాగుపట్టింది. బాగున్నారా? నీ పేరేం పేరు? మాటలు వస్తున్నాయా? ఏం పేరు? స్వామి పేరు హనీష్. హనీష్ అని పెట్టిండు. స్వామివారి అనుగ్రహంతో పుట్టిండు కాబట్టి హనీష్ అని పెట్టిండ్రంట. చెరువు, పొలాలు, చాలా మంది ప్రశాంతం కోసం దర్శనం చేసుకొని అక్కడ కట్టకి ఇక్కడ చేనులలో అక్కడక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందని ఇప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలకి దానికి దీనికి చాలా మంది వస్తుంటారు. జిల్లాలనే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళకి ఇట్లా ఇక్కడ వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. ప్రధానంగా ఏంటంటే బంగారు బల్లి ఎండి బల్లి ఉంది కాబట్టి ఈ మన ఇండ్లలో బల్లి ఎక్కడైనా పడితే ఆ కోరికలు శని పోతాయనే ఉద్దేశంతో బాగా వచ్చి
గుడి చెర్ల నీళ్ళు ఉంటే స్నానం చేసి మన దర్శనం చేసుకొని మంచిగా అవుతాయని చెప్పి కోరికలు మాకు. ఎందుకంటే మా అనుభవం మాకు ఇట్లా బల్లులు పడితే వచ్చి ముట్టుకుంటే మాకేమీ ఉండి కాదని కొందరు సంవత్సరాల కొద్ది ఉంటుంది. కొడకంచిలో ఉంటే ఆదినారాయణ స్వామి దగ్గర బంగారు బల్లి ఎండి బల్లి ముట్టుకుంటే మంచిగా అవుతుందని ఏది ఉండదు అని చెప్పేసి మా కోరికలు. వస్తుంటే యోగిడ ఓ అన్న కనబడ్డాడు. ఈయనతోటి ముచ్చట పెడదామని ఆగిన. అన్న నమస్తే. నమస్కారం మేడం. పేరేందన్నా? రామాజీరావు, అల్లాని రామాజీరావు. అరే మీద పేరున్నది అల్లాని అని. అవును మేడం. ఆ రామాజీరావు పెద్ద ఆయన మొత్తం. మా వంశంలో నేను 4వ రామాజీని మేడం. అన్న ఏంది గుడి కథ ఏంది? ఇక్కడ 1200 సంవత్సరాల చరిత్ర ఉంది మేడం. ఇక్కడ పూర్వము మా తాతగారికి స్వప్నంలో వచ్చి ఫలానా నేను ఈ గరత్మంతుని రూపంలో వచ్చి మిమ్మల్ని మీరు నా ఎంబడి వచ్చి ఈ ప్రాంతంలో ఉంటా అంటే అక్కడ మంబాపురంలో ఈ స్వామివారు పుట్టదవుతే కనబడ్డది. ఆ స్వామివారిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అయితే మా పాలి వాళ్ళు ఏం చేశారంటే మేము పొడంచెరువు వాళ్ళు కూడా మేము పాలి వాళ్ళం అక్కడ తీసుకుపోతామని చెప్పి వాళ్ళంటే అక్కడ ఇక్కడ కాదని చెప్పి ఇక్కడ ఎడ్ల బండ పైన స్వామివారిని వెంచేపు చేస్తే తెల్లవారేసరికి ఇక్కడ స్వయంభూగా ఈ యొక్క గుట్ట పైన వెలిసాడు స్వామివారు. అని ఇప్పుడు ఇంత గుట్ట అంతా ఇడిచిపెట్టి మళ్ళీ ఇట్లా అంతా కట్టిండ్రు పాత గుడిని. ఎందుకు అట్లా ఇది చేసిండ్రు? మంచిగా ఉంటుండే కదా పాత గుంటే. పాత గుడి బాగానే ఉండే మేడం. ఇది మొత్తం శిథిలావస్థలో వచ్చినుండే అందుకని చెప్పి ఇక్కడ ఇది రెన్యువేషన్ కట్టిన. అన్న ఇప్పుడు ఎక్కడెక్కడికి నుంచి వస్తారు మీతకు పబ్లిక్ గుడికి? ఇక్కడ బీదర్ నుంచి వస్తారు, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి మొత్తం వస్తారు మేడం ఇక్కడికి. పోయిన మాఘమాసంలోనే బ్రహ్మోత్సవాలు అయిపోయినాయి. బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి ఇక్కడ. అన్ని విశేషంగా కంచెలో ఎట్లా ఉందో ఇక్కడ కూడా అదే పడి. ఎందుకు అట్లా కంచిలో ఎట్లున్నదో ఇక్కడ అట్లనే చేయాలన్న ఆలోచన. అంటే పూర్వము ఏం చేశారంటే మా తాత వాళ్ళు అక్కడ పడికట్టును ఇక్కడ కంచికి పోలేని వాళ్ళు కొడకంచికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బంగారు బల్లి ఎండి బల్లిని దర్శిస్తే వాటిని స్పర్శిస్తే ఉన్న అటువంటి బల్లి పడ్డ పాపం ఉండదు, దోషం తొలగిపోతా అని చెప్పి. అంటే ఇప్పుడు అక్కడ బంగారు బల్లి వెండి బల్లికి ఒక కథ ఉంటుంది స్వామి. ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్తుంటారు. అవునవును. వశిష్ఠముని అంట శిష్యులను నీళ్ళకి పంపిండంట. పూజకు నీళ్ళు తేపండిరా అంటే వాళ్ళు పోయి కుండల నీళ్ళు తీసుకొని వస్తుంటే కుండల బలి పడ్డది. పాపం వాళ్ళు చూసుకోకపోయేసరికి వాళ్ళకే శాపం పెడితే ఆ ఇద్దరు శిష్యులు బంగారు బల్లి వెండి బల్లి అయినరు. వాళ్ళనే ఇక మనకు పాపం తొలగనికే గిట్లా వాళ్ళనే ముట్టుకోవాలని ఇక్కడ ప్రతిష్ఠించి. అది ఇది బంగారు బల్లి వెండి బల్లి ఎప్పటి నుండి ప్రతిష్ఠించి? అప్పుడే 900 అప్పుడే స్వామి. ఇప్పుడు అవి 900 ఏళ్ల కింద బంగారు బల్లి వెండి బల్లి. మేము చేసింది ఏం లేదు మేడం. ఇక్కడ అంతా మా పూర్వీకులు చేసింది. అక్కడ ఎట్లా పడికట్టు నడుస్తుందో అదే ప్రకారంగా ఇక్కడ కూడా మేము బ్రహ్మోత్సవాలు, వైశాఖ మాసంలో గరుడ సేవ, దసరా ఉత్సవాలు, గోదా కళ్యాణము ఉంటుంది. మొత్తం నారాయణ మూర్తికి ఏమేమి చేస్తారో అవన్నీ చేస్తారు. మరి ఇప్పుడు స్వామికి సేవలు ఇవన్నీ చేస్తున్నారు కదా, దీనికి అంత గిట్ల మరి ఎవరు చూసుకోవాలి? మేమే చూసుకుంటాం. మేమే ఇప్పుడు ఎండోన్మెంటే కానీ ఇది ఫౌండర్ ట్రస్టీ. ఫౌండర్ ట్రస్టీ ఏం చేశారంటే ఇప్పుడు మేము ఈ ఖర్చులు కానీ అవి కానీ మొత్తం మేమే చూసుకుంటాం. ఈ ప్రస్తుతానికి ఇక్కడ చెరువు ఉంది మనకు. ఆ చెరువు వేలం వేస్తాం. అటు పైన వచ్చిన డబ్బులు ఇక్కడ ఒక చెలక ఉంది, 15 ఎకరాల చెలక. కొంత భూమి కూడా చెరువుని లీజుకి ఇచ్చినవి ఉన్నాయి. వాళ్ళు కొంత గల్లా పెడతారు. వాటి ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు, నిత్య నివేదన కార్యక్రమాలు జరిపించుకుంటూ వస్తాం మేడం. ఎండోమెంట్కి ఏమీ ఉండదు మనకు? లేదు మేడం, ఎండోమెంట్ వాళ్ళు ఏమి ఇయ్యరు మేడం. మేమే ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ చేసుకుంటాం. పని వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ మేము ఇచ్చేసుకుంటాం. ఆదాయం తక్కువ ఉంది, ఇక ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఆదాయం తక్కువ ఉన్నది, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వైష్ణవాలయం కాబట్టి స్వామివారికి ఖర్చు. అది శివుడికి అయితే విషయం పెట్టి నీళ్ళు పోసిన చల్లగా ఉంటుంది కానీ కావాలి మేడం. ఏది తక్కువ అలంకరణ కావాలి అంటాడు స్వామి. ఎందుకంటే వెనకటికి అంటుంటారు అనమాట, శివుని గుళ్ళకు పోవాలంటే చింతాకు పట్టుకొని పోయిన నడిచిపోతుంది, కానీ రాముల వారి గుడికి పోవాలంటే నువ్వు ఏదో ఒకటి పట్టుకొని పలగారమో పట్టుకొని పోవాలని అందరు కదా. అట్లా స్వామి దానికి అండి.
అన్న మరి ఇప్పుడు వెనకటి నుండి మీరు నడిపిస్తున్నారు కదా, మళ్ళీ ఊరోళ్ళందరికీ ఇట్లా లేదన్నా మేము చేసుకుంటాం ఇక మీరు ఇన్ని రోజుల నుండి ఉన్నారు కదా అని ఇట్లా ఎప్పుడన్నా అంటారా? అటువంటివి వస్తాయి మేడం, కొంచెం సందర్భాలు అటువంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ దేవాలయం ఉన్నప్పుడు ఏమైందంటే కొంతమంది వీళ్ళే ఎప్పటికీ ఉంటారా మేము కూడా అని అటువంటివి వచ్చినాయి సందర్భాలు వచ్చినాక వాటిని కొంచెం మేనేజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారన్న మీరు అంత అల్ల? మేము ముగ్గురం అండి. మీరు ముగ్గురు. మీరు పెద్ద అయినా? నేను చిన్నవాడిని. మీరు ఏ ఊర్లో ఉంటారన్న? ఇక్కడనే కొడకాంచిలోనే ఉంటారు. ప్రస్తుతంలో పిల్లలు స్టడీ చేయబట్టి నేను వీరంగూడలో ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ఇడికేంచి పట్టణచేరు ఎంత దూరం ఉంటుంది? 10 కిలోమీటర్లు ఉంటుంది. పట్టణచేరు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చుట్టుముట్టు ఇదంతా పచ్చగా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మేడం ఇక్కడ. ఎందుకంటే మంచిగా ఉన్నది, చుట్టుముట్టు అంతా పొలాలు ఉన్నాయి. పొలాలని పచ్చగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది మనసుకు, గుడికాడ కూర్చొని చుట్టుముట్టు పొలాలను చూస్తుంటే నిమ్మలం అనిపిస్తుంది. అన్న గుండం కథ చెప్పకపోతే? గుండం కూడా అప్పటిదే మేడం, మొన్న రినోవేషన్ చేయించాం. మళ్ళీ ఖరాబ్ అయినాడు, బండలకి మొత్తం ఖరాబ్ అయితే వాటిని కొంచెం రిపేర్ చేసినాం. నీళ్ళు ఇట్లా మారుస్తుంటారా అన్న? లేదు మేడం, ఉంటాయి, అవే ఉంటాయి మామూలుగా వానకొచ్చినాయి. వానకొచ్చినాయి. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఎంత జాగాలు ఉన్నదన్న? 3 ఎకరాలు ఉంటుంది మేడం, మొత్తం 3 ఏకర్స్ ఉంటుంది. అన్న పబ్లిక్ వస్తున్నారా మరి? వస్తారు మేడం, శనివారం ఆదివారం కొంచెం ఎక్కువ వస్తారు, మామూలు రోజుల్లో కొంచెం తక్కువ. అటు దిక్కు నుండి ఇట్లా మెట్లు ఉండేనే అంట కదన్న? అవి వెనకటికి ఉండే మేడం, పూర్వం ఉండే, అవి తీసేసి ఎప్పుడేసి కొత్తగా కట్టింది కదా మేడం ఇది, అందుకని చెప్పి ఇట్లా వేసినాం. హాల్ ఇది మండపం కొత్తగా వేసినారు కాబట్టి. ఇక లేకపోతే ఆ చిన్న మెట్లు ఆడికించి లోపలికి వచ్చి చక్కగా స్వామి దగ్గరకు పోవుడు వచ్చుడే, ఇక కూర్చోవాలన్నా చేయాలన్నా ఉండే కానీ అది కొంచెం శిథిలావస్థకు రావటం వల్ల తీసేసి ఈ మండపం శాంపిస్టిన్ కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంతో చేపించినాం. ఇప్పుడు ఎవరికైనా కోరుకున్న కోరికలు అవుతాయి అందుకని చేసిన రమ్మా అని అన్నారు. శాంపిస్టిన్ కంపెనీ మన కరుణాకర్ అని ఉండే, ఆయనకు వచ్చి ఇక్కడ మొక్కిండు అనమాట. ఆయన పిల్లలు కాకపోతే అప్పుడు ఆయనకు సంతానం కలిగితే ఈ స్వామివారికి నేను కొంత ఏదన్నా చేస్తే భక్తిపూర్వకంగా చేసిండు. ఇట్లా ఎవరికైనా కోరుకున్న కోరికలు అయితే అవి మంచిగా జరిగిన వాళ్ళు అందరికి ఇట్లా వాళ్ళకి దోషింది వాళ్ళు చేస్తున్నారు. అట్లనే ముందుకున్న మండపం అంతా కట్టింది భక్తులు కట్టింది. ఇట్లా మంచిగా కొడకంచిలా కంచికి ఓనోళ్ళు అయినా సరే బలిదోషాలు ఉన్నాయి అని ధైర్యంగా వచ్చి మంచిగా దండం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కొడకంచికి వచ్చి వెండి బంగారు బల్లులు ఉన్నాయి, ఆడికి వచ్చి మంచిగా స్వామికి దండం పెట్టుకోండి, వెండి బంగారు బల్లులను ముట్టుకోండి. ఇది హైదరాబాద్కి ఎంచి పెద్ద దూరమేమి లేదు, ఎందుకంటే చాలా దగ్గర ఉన్నది. మేము 40-45 నిమిషాలలో ఈడికి వచ్చేసినాము. ఈడికి వచ్చి నిమ్మలంగా కూర్చొని చుట్టుముట్టున్న చెరువును, పొలాలను, ఆ మామిడి చెట్టును, ఈ రాగి చెట్టును చూసుకుంటూ కూర్చుంటే పానంకి హాయిగా ఉంటుంది. పక్షులకి ఇట్లా మంచిగా కోయిలలు కూస్తున్నాయి, రామచిలుకలు వాలుకుతున్నాయి, మంచిగా అనిపిస్తున్నది. చాలా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా. హైదరాబాద్కి దగ్గరగా ఉన్న గుడి కొడకంచి ఆదినారాయణ స్వామి గుడి, వచ్చి దర్శనం చేసుకోండి, మొక్కులు ఏమన్నా ఉంటే మొక్కుకోండి. మంచిదా? మళ్ళొక ముచ్చటితోటి మళ్ళీ కలుస్తా. అంతవరకు శనార్థులు ఎండలు బాగా కొడుతున్నాయి, ఏళ్ళకు బుక్కడి దీనుండి. మంచిదా?